తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పై కుల వివక్షతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సాధించిందని బుధవారం గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇది దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపెల్లి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి జరిగిన అవమానపరిచిన ఏ కష్టం వచ్చినా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యతగాని కోరుతున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. వారి మీద ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది, డిమాండ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్న కూడా మేము ఖండించిన రోజులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ వర్గాలు ఎస్సీలతో మమేకమై ముందుకు సాగుతూనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విషయాన్ని పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ సేవ తీసుకుంటాం. జై హింద్, జై అంబేద్కర్. సతీష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సంక్షేమ శాఖ మంత్రివారిలో దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివారులైన అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివారులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతు అనే పదంతో హేళన చేస్తూ మాట్లాడారు. ఇది అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడిన పదంగా మేము భావించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు. దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షానే కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనసున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి, తన నోటి దురుసును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు ఈరోజు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ బహిరంగ క్షమాపణ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విజయం అని చెప్పి తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నాం. ఇలాంటి అనుచిత వాక్యాలు భవిష్యత్తులో ఎవరు చేసినా ఖబర్దార్. దళిత ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు. భారతదేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె సోదర భావంతో కలిసి ఉన్న తరుణంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదు ఎవరైనా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనము ఎస్సీల బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే కాకుండా నిమ్న జాతులకు, దళిత జాతులకు, గిరిజన జాతులకు అందరినీ కలుపుకొని సోదర భావంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఫలాలు అందాలని చెప్పి కొట్లాడుతున్న తరుణంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే సహించేది లేదు. ఈసారి మేమందరం కూడా ఒక మంచి మనసుతో వారు క్షమాపణ చెప్పినందుకు, వారు ముందుకు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొన్నం ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఎక్కడైనా చేస్తే పొన్నం ప్రభాకర్ గౌడ్ అయినా సరే ఇంకా ఎవరైనా సరే దళిత సామాజిక వర్గాన్ని కానీ దళిత ప్రజాప్రతినిధులే కానీ దళితుల్ని ఎవరైనా అవమానపరిచినట్లు భావిస్తే ఖబర్దార్. దళిత ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. భారత రాజ్యాంగంలో కొన్ని చట్ట ప్రకారం వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సమస్యపై స్పందించిన ప్రతి ఒక్క దళిత సోదరునికి
మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్, జై అంబేద్కర్.